నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ నాయకులు చేజెళ్ల సుబ్బారెడ్డి మాటలకు ధీటుగా టీడీపీ నాయకులు సమాధానమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని ప్రశ్నించారు. రాజకీయం అంటే ఏమిటో తెలియని వాడితో మేము మాట్లాడడం హాస్యంగా ఉందని అవహేళన చేశారు. డబ్బుందని గర్వంతో ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు. మా నాయకుడు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్నా అదే జాడలో మేము వెళ్తున్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గురించి మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడాలంటే అర్హత లేదా? అసలు నీకు శేఖర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకుందా? కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఒక శాసనసభ్యులే, మాజీ మంత్రి అయినా కూడా శాసనసభ్యులే. శేఖర్ రెడ్డి 4 సార్లు గెలిచినటువంటి ఒక శాసనసభ్యులు. ఈరోజు అతను మాట్లాడే అర్హత లేదని నువ్వు అంటున్నావు. అది అసలు నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు నన్ను అడిగితే అసలు నీకు రాజకీయ ఓనమాలే తెలియదు, రాజకీయం గురించి ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా మీరు సంబోధించడం తెలియదు, గౌరవం తెలియదు, ఏది తెలియదు. నీకు తెలియని వాడితో మేము మాట్లాడమే అసలు మా కర్మ. ఈరోజు ఇక్కడ కూర్చొని నీ గురించి మాట్లాడుతున్నానే అదే మా కర్మ. నిజంగా చెప్పాలంటే శేఖర్ రెడ్డి గారు అవసరంలే. ఎక్కడికి రావాలా అని అడిగినావురా? నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు, మేము అక్కడికి వస్తాం. నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, మేము వస్తాం. మాతో ముందు మాట్లాడి వేరే తర్వాత శేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడి అసలు ఏమన్నా మీకు బుద్ధి ఉంది అని అడుగుతున్నా. శాంతకుమారి గారిని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమ్మా నేను మీ మరిదిని అని చెప్పి చివరికి ఆ ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వమన్నావు. ₹1 కోటి ఇస్తానమ్మా, నగలు చేయించుకో అని చెప్పినావు. చివరికి శేఖర్ రెడ్డి గారు శాంతకుమారి గారు ఏం చేశారు? ఒక మైనార్టీ నాయకుల్ని, ఒక పార్టీ మైనార్టీ నాయకుల్ని తీసుకుని వచ్చి పెట్టారు. రాగాలి ఆమె ₹1 కోటి ఇచ్చేసిందా? కాకపోతే ఒక వర్గానికి పెద్ద పీట వేశారు వాళ్ళు. నువ్వు అన్నావే అమ్మ శాంతమ్మ ఆయన నోట్లో తురుకోళ్ళ పేర్లు నానుతున్నాయి, కొద్దిగా చెప్పమ్మా అన్నావు కదా. ఏం తురుకోళ్ళు అంటే నీకు అంత చులకనగా ఉన్నామా? ఆ తురుకోళ్ళు అంటే అంత చులకనగా ఉన్నామా అని నువ్వు వస్తే ఉదయగిరికి వస్తే నీ వెనకాల ఉన్నదే తురుకోళ్ళు. ఆ 4 తురుకోళ్ళని వేసుకునే నువ్వు తిరిగేది. ఈరోజు నువ్వేమో చించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. తురుకోళ్ళు వేసుకుని అదే తురుకోళ్ళు తిరగబడితే నీ ఇష్టం. ఖబర్దార్, నువ్వు ఏమనుకుంటున్నావో. నువ్వు మాట్లాడేటప్పుడు ముందు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీ స్థాయి తెలుసుకో. అసలు నీదే స్థాయి కనీసం చెప్పు. నీకు ఏ స్థాయి ఉందో చెప్పు. నీ దగ్గర డబ్బులుందని బలుబా? ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు? ఎవరు తీసుకుని వెళ్తున్నారు పట్టుకొని? అంత పొగురు మాటలు, అంత పొగురు పనికిరాదు నీకు. నేను చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తాను ఉదయగిరిలో. రా, నువ్వు దమ్ముంటే మళ్ళీ చూద్దాం. నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు, మేము వస్తాం. అంతేగాని నువ్వు శేఖర్ రెడ్డి గురించి ఆడవాళ్ల పేర్లు నీకెందుకయ్యా? శాంతకుమారి చేత వెనకాల జోలి పట్టుకొని బ్యాగ్ పట్టుకొని తిరగమంటున్నావే. నీ లంగా రాజకీయం మానుకో, లుంగి రాజకీయం చెయ్యి. నీకు దమ్ముంటే లుంగి రాజకీయంలోకి రా. నీ లంగా రాజకీయాలు నువ్వు మాట్లాడే వాళ్ళ దగ్గర నేర్చుకో. మా దగ్గర నువ్వు మాట్లాడకాకు. ఇంకోసారి శేఖర్ రెడ్డి గారి గురించి కానీ ఇంకేమన్నా కానీ లూజ్ స్టాక్ చేసినావంటే ఖబర్దార్ చెప్తున్నాం, మేము తోలు తీసేస్తాం. అంటే ఏమనుకుంటున్నారో మీరు. గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడాడు? ఆయన నువ్వు అనే సంబోధిస్తాడు ఎవరినైనా. మాకు ఆ సంస్కృతి సంస్కారము లేదు. మేము ఎప్పుడు ఆయన మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు అని సంబోధిస్తారు. మా జిల్లా అధ్యక్షుడైనా మా శాసనసభ్యులైనా ఎవరైనా ఆయన ఎవరిని మాట్లాడినా ఏకవచనంతో సంబోధిస్తాడు. ఆయన్ను మనం మాట్లాడే స్థాయి కాదు. ఆయనకు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అస్సలు లేదు. ఆయన మాట్లాడినందుకు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. దాన్ని మీరు శేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీకు మాకు ఎవరికి లేదు. దయచేసి గుర్తుంచుకొని ఇకనైనా అభివృద్ధి సంక్షేమం మేము చేస్తున్నాం, సహకరించండి, లేకుంటే ఊరుకోండి. ఇలాంటి అవాకులు చవాకులు దయచేసి ఊరికి పేలొద్దండి. మా వాళ్ళు ఇంకా ఉన్నారు, మిగతా వాళ్ళు మాట్లాడు.